పుణేలోని టీసీఎస్ కంపెనీలో రీసెంట్‌గా లవ్ జిహాద్ కేసు బయటపడింది కదా! అక్కడ టీఎల్స్‌తో పాటు హెచ్ఆర్ వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి, ఆ కంపెనీలో పనిచేస్తున్న హిందూ మహిళలను టార్గెట్ చేసుకొని వాళ్ళను సెక్సువల్‌గా ఎక్స్‌ప్లాయిటేషన్ చేయడం, దీంతో పాటు వాళ్ళను మతం మార్చే విధంగా ప్రయత్నాలు చేయడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. తాజాగా ఈ కేసులో ఒక కీలక విషయం బయటపడింది. అదేమిటంటే ఈ కంపెనీలో హెచ్ఆర్‌గా పనిచేస్తూ ఉన్న నియాదా ఖాన్‌కు రీసెంట్‌గా ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ దగ్గర బాంబ్ బ్లాస్ట్ జరిగింది కదా! ఈ బాంబ్ బ్లాస్ట్‌లో డాక్టర్ షహీన్ అనే ఒక మహిళను అరెస్ట్ చేశారు. ఆ మహిళకు ఈ నియాదా ఖాన్‌కు చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి. రీసెంట్‌గానే ఈ నియాదా ఖాన్ ఆ షహీన్ అనే మహిళను సైతం కలిసింది అని అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. దీన్ని బట్టి చూసుకుంటే మన దేశంలో ఈ టెర్రర్ నెక్సస్ అనేది ఎంత విస్తారంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు ఏదో చిన్న కూలీ పని చేసుకునే వాళ్ళు స్లీపర్ సెల్స్‌గా ఉండేవాళ్ళు. ఆ తర్వాత వాళ్ళకి ఏదైనా ఆదేశాలు వస్తే బాంబ్ బ్లాస్ట్‌లు అవి ఇవి చేసేవారు. కానీ ఇప్పుడు ఈ ఉగ్రవాదం అనేది ఈ దేశంలో యూనివర్సిటీలకు పాకింది. అంతేకాకుండా ఈ కార్పొరేట్‌లో కూడా పాకింది. సో, దీన్ని అంత ఈజీగా తీసుకోకూడదు. మన దేశంలో ఇప్పటి నుంచైనా కేంద్ర అండ్ రాష్ట్ర ప్రభుత్వాలు, యూనివర్సిటీలు, ఈ కార్పొరేట్ కంపెనీలు అన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలన చేయాలి. తనిఖీలు చేస్తూ ఉండాలి. లేకపోతే మన దేశంలో ఈ జిహాద్ వల్ల ఖచ్చితంగా భారతదేశం మొత్తం ఇస్లామిక్ స్టేట్‌గా మారిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్‌ల రూపంలో తెలియజేయండి.